హలో గాయ్స్, ఈరోజు చేయబోతున్నాం టమాటా రసం. ఫస్ట్ టమాటా తీసుకొని కట్ చేసి దాంట్లో వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయ ఇంకా టమాటా కొత్తిమీర వేయాలి. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి గాయ్స్. చింతపండు తీసుకోవాలి, మనం నానబెట్టిన చింతపండు. ఈ చింతపండు తర్వాత ఒక కొసేపు అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి గాయ్స్. తర్వాత మనం ఆయిల్ వేయాలి గాయ్స్. తర్వాత మనం ఏం చేయాలంటే మిక్స్ చేయాలి గాయ్స్. మిక్స్ చేసినాక మూత పెట్టాలి గాయ్స్. మూత పెట్టినాక కొంచెం స్టవ్ మీద పెట్టి ఆగాలి గాయ్స్. 2 minutes పెట్టినాక మనం మూత తీయాలి. అప్పుడు కొంచెం ఉప్పు వేయాలి గాయ్స్. తర్వాత మనం ఇంకా కొంచెం ఉప్పు తీసుకొని దాన్ని కొంచెం రుబ్బాలి. మెత్తగా అయినాక మనం అట్లా మెత్త చేస్తూనే ఉండాలి గాయ్స్. చేస్తూ మెత్తగా అయినాక ఒక దాంట్లో తీసుకొని పోయాలి. నేను చూపించినట్టు చెయ్యండి మీరు. అదే గిన్నెలు చూడు, ఆ గిన్నెలో మొత్తం వేస్ట్గా పడుతుంది. అంత కూరగాయలు అవన్నీ పడతాయి గైస్. మీరు ఇలా చేయండి గైస్. అట్లా పోలేదన్నట్టు నాలా ఇలా మీరు రుబ్బండి. అటు ఇటు తిప్పితే ఇంజిన్ పోతుంది గాయ్స్. ఆ కూరగాయలు ఏం చేస్తాను నేను చెప్తా గాయ్స్. తర్వాత ఫస్ట్ చక్కగా రుబ్బుకోండి. దాంట్లో మంచిగా రుబ్బుకున్నప్పుడు మొత్తం పట్టినట్టు ఇప్పుడు మనం రసం చేసినాక కొంచెం పక్కన నేను స్టవ్ మీద ఒకటి పెట్టా కదా, అలా దాంట్లో ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం అల్లం జీలకర్ర, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి చిన్న పీసులు చేసుకొని వేసుకోండి. కొన్ని వెండి మిరపకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపండి. పచ్చిమిర్చి వేగాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన పసుపు వేయండి. కలుపుకొని కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోండి. తర్వాత పోసి చారులో వేయండి. రసం వేయండి. పొయ్యి హైలో పెట్టుకోండి. కొంచెం దంచుకోనికి మసాలా, వెల్లుల్లి, మిరియాలు,
కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం దంచుకుంటాం మెత్తగా. దంచుకున్న తర్వాత చారులో వేయండి. చారులో వేసేయండి. ధనియాలు ఎప్పుడైనా పలుకులు ఉంటాయి, మరీ మెత్తగా ఏమి వస్తుంది, మామూలుగా దంచుకోండి. స్మెల్ పోకుండా కొంచెం మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు మసిలినట్టు చాలు. టమాటా రసం అయ్యింది. వేడి వేడి రైస్లో వేసుకున్నాం.